యోహాను 3:36 చదువుతున్నాను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. మళ్ళీ విశ్వాసం అన్న మాట వచ్చింది చూడండి. వెంటనే అన్న మాట ఏమిటంటే కామా పెట్టి యోహాను 3:36లో కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఇప్పుడు విశ్వాసం అంటే మీకేం అర్థమైంది? విశ్వాసానికి పర్యాయ పదంగా వాడుతున్నాడు విధేయతను యోహాను. ముందు లైన్లో ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, నిత్య జీవం పొందుతాడు, వాడు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాడు. కిందకు వచ్చి ఏమంటున్నాడు? అదే లైన్లో, అదే వాక్యంలో, అదే సెంటెన్స్లో కామా పెట్టి కుమారునికి అవిశ్వాసం చూపినవాడు అనట్లేదు, విధేయుడు కానివాడు అంటున్నాడు. మీకు ఈ ఎక్స్ప్రెషను మీకేం అర్థమైంది? విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు విధేయత. అందుకని పొద్దున ఖరాఖండికి చెప్పేశాను మీకు, చేతులెత్తి మారుమనసు పొందితే సరిపోదు, నీ జీవితం అంతటి మీద ఆయన పరిపాలన చెయ్యాలి, నువ్వు ఆయనకు తల ఒగ్గాలి, అన్ని విషయంలో విధేయత చూపించాలి. విధేయత చాలా కీలకమైంది. క్రైస్తవ జీవనానికి విధేయత కీలకమే కాదు, అది అనివార్యం. చాలా కీలకమైంది. క్రైస్తవ జీవనానికి విధేయత కీలకమే కాదు, అది అనివార్యం. తమరు క్రైస్తవులైతే ఖచ్చితంగా మీరు విధేయులై ఉండాలి ప్రభుకి. విధేయులు కాకపోతే తమరు క్రైస్తవులు కాదు, అంతే, ఇంకా అందులో ఇంక తిరుగులేదు. విధేయుడు కానివాడు ఏమంటున్నాడు ఆయన? దేవుని ఉగ్రత వాని మీద నిలిచును, జీవమును చూడడు. ఏ జీవమును? ముందు చెప్పిన నిత్య జీవము గురించి మాట్లాడుతున్నాడు. శాశ్వత జీవంలో నువ్వు ఉండవు. ఉదయం అందుకే మీకు చెప్పాను నేను, నరకంలో పాడుకుండే ఒకే ఒక పాట, ఐ డిడ్ ఇట్ మై వే, నా ఇష్టం. నీ ఇష్టం ప్రభు అన్నవాడే పరలోకానికి చేరతాడు. విధేయత చాలా